వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, నన్ను వాడుకో, వాడుకోకముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా మనం ఈ విధంగా కలుసుకునే సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రేమటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, ఆయనే సత్య దేవుడని, ఆయనే మార్గము సత్యము జీవమని, ఆయన తప్ప వేరే మార్గం లేదని, మరి మనిషి జన్మించిన తర్వాత ఈ లోకములో కొంతకాలం జీవించి ఆ తర్వాత మరి తిరిగి ఎక్కడికో చోటుకి వెళ్ళవలసి ఉందని, ఎక్కడికి అంటే అది ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి. అయితే పరలోక రాజ్యమా లేకపోతే నరకమా అని అందుకే మనం చేసినటువంటి మరి దేవుడు ఆయన సృష్టించి మరి చక్కగా ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదాము హవ్వలు పాపం చేశారని, తద్వారా పాపం వల్ల వచ్చే జీతము మరణమని, మరణం అంటే రెండవ మరణమని, ఆ రెండవ మరణమును అగ్ని గంధకములతో కాలు గుండమని, మరి ఆ విధంగా ఆ యొక్క దానికి వెళ్ళకూడదు, నా జనులు నా ప్రజలు నేను ప్రేమతో చేసుకున్న నా సృష్టి అని ఆ యొక్క దేవాది దేవుడే తన ప్రియకుమారుని లోకమునికి పంపించి ఆ యొక్క శిలువ మీద యాగం చేసి మనందరి పాప భారమును ఆయన మీద వేసుకొని శిలువలో మరణించి యాగం చేసి పాప ప్రక్షాళన చేసి శిలువలో భయంకరమైనటువంటి యాతన పడి మరణము పొంది ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడై సమాధిని గెలిచి తిరిగి లేచి తిరిగి ఆరోహణమై మరి పరలోకమునికేగి తండ్రి కుడి పార్శ్వమున చేరి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారని, మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే వస్తారు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రేమేంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు సజీవుడని దేవుడు. మనం మరణ పునరుద్ధానం జ్ఞానం చేసుకున్నాం. మరి ఆయన తిరిగి లేచి మరి అనేక మంది శిష్యులు కనపడి ఏమేమి చెప్పారో కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. తిరిగి ఈ దినాన మరి పరలోకమునికి ఎరిగి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనం ఒంటరి వారం కాకుండా ఉండాలని ఆదరణకర్తను మన మధ్యకి పంపించి, పరిశుద్ధాత్మని మన మధ్యకి పంపించి మరి మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తూ గైడ్ చేస్తూ ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలి, ఈ లోకంలో ఈ భయంకర లోకంలో దేవుని కోసం ఎలాగ ప్రత్యేకింపబడిన జీవితాలు జీవించాలి, ఎలాగ మనం ఆయన కోసం సిద్ధపడాలి, ఎలాగ ఆయన్ని మనం చేరుకోవాలి అన్న విషయాలు అనేక రకాలుగా మనకు బోధిస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దినాలలో మనం ఇప్పుడు ఉన్నాం. మళ్ళీ ఎలాగ వెళ్ళారు అలాగే వస్తానని మనల్ని తీసుకుని వెళ్తానని ఒక మాట, ఒక అభయము, ఒక వాగ్దానం మనకు చేశారు కనుక ఆ నిరీక్షణతోనే మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఒకవేళ చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాం, ఒకవేళ ఆయన వచ్చినా ఆయన ఎదుర్కొంటాం, ఆయనతో కూడా సదా ఉంటామని. కనుక ప్రేమేంటి వారులారా, అదే మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే పరలోక రాజ్యం చేరటం, ఆయన్ని కలుసుకోవటం, ఆయనతోనే ఉంటాం సదా. కనుక మనం ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆయన వెళ్ళారు. ఆ తర్వాత అయితే అంత గొప్ప దేవుని గురించిన యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత, యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు, ఎందుకంటే అనేక రకాలుగా మనం ఆయన చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకుంటున్నాం, చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆయనలో ఉన్న శ్రేష్టతను గురించి మనం మనం మాట్లాడుకుందాం. ఆయన ఎటువంటి శ్రేష్టమైన దేవుడు. ముందుగా మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుని దగ్గర నుండి పంపబడిన దేవుని యొక్క కుమారుడిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. ఇక్కడ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో మరి సంచారం చేస్తూ కొంతమంది శిష్యులను ఫాలోవర్స్ని తయారు చేసుకుంటూ వారు కలిసి జీవిస్తూ వారు వెళుతూ మరి మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు వారు ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు చూడండి. 13వ వచనంలో చూస్తే, యేసు పిలుపుదైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు
అని అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారని వారిని అడగగా, అయితే శిష్యులారా మీరేమనుకుంటున్నారు అంటే వెంటనే పేతురు గారు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఎందుకంటే అవన్నీ చూశారు, ఎలాగా దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడో, ఎలాగా ఈ లోకంలో పెరిగారో, ఎలాగా శిల్వ కార్యం చేశారో, ఎలాగ మరి వెళ్ళారు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి శిష్యుడు ఆయన. అందుకే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని చేత పంపబడిన వాడివి. చాలామంది నా ప్రియ సోదరులు కొంతమంది అనుకుంటారు ఆయన ఒక ప్రవక్త అనుకుంటారు, ఆయన కొంతమంది దేవుళ్ళలో ఒక దేవుడు అంటారు, రకరకాలుగా. యేసుక్రీస్తు ప్రవక్త, యేసు ప్రభు ఆయన కూడా ఒక ప్రవక్త, ఆయన కూడా ఒక మంచిగా జీవించాడంట, అదంట ఇదంట. కాదు, ఆయన్నే దేవుడు. అందుకే ఆ దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు ఎందుకు పంపవలసి వచ్చిందో గతంలో అంతా మనం మాట్లాడుకున్నాం. మానవాళి పాపం తీసేవాళ్ళకి ఎవరు లేరు, ఎవరి వల్ల కాదు. పుణ్యరక్తం ఒక్క యేసుక్రీస్తు ప్రభు వల్లనే మరి కలుగుతుంది. పుణ్యరక్తం మాత్రమే పాపాన్ని విడుదల చేస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి ఆ పుణ్యరక్తం కార్చడానికి మరి పరిశుద్ధంగా ఒక యాగముగా చేయబట్టడానికి దేవుని నుండి పంపబడిన కుమారుడు అని మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాము. చాలా చోట్ల వాళ్ళ ఇళ్ళల్లో కూడా అన్ని పటాలు పెట్టుకుని మధ్యలో యేసు ప్రభు పటం కూడా, అంటే ఆయన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. ఆయన్ని కూడా కాదు, ఆయనే, ఆయన దేవుని కుమారుడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన దేవుడి చేత మన కోసం పంపబడిన ఆయన కుమారుడిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడు అన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనలాగా పుట్టినవాడు కాదు, ఆయన దేవుని దగ్గర నుండి పంపబడిన దేవుని కుమారుడు. ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్య లక్షణాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం, ఆయనలో ఉన్న శ్రేష్టతల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట్లాడుకునే ముందు ఆయన దేవుని గురించి పంపబడినటువంటి క్రీస్తు అని ఇక చూడండి, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, దేవుని కుమారుడిగా వచ్చిన తర్వాత మనకు అవన్నీ కూడా మన గతంలో ధ్యానం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. మరి అలా వచ్చిన తర్వాత ఎలాగ సువార్త ప్రకటన ప్రారంభించారో మార్కు గారు. మరి కాబట్టి ఖచ్చితంగా ముందు మాట్లాడుతున్నాడు ఆయన దేవుని కుమారుడైన యేసు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాల్లో, గుణలక్షణాల్లో ఏంటంటే, ఆయన యొక్క శ్రేష్టతల్లో ఏంటంటే, ఆయన దేవుని చేత పంపబడిన దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. కనుక దేవుని కుమారుని మనం గౌరవించవలసిన వారంగా ఉన్నాము. యేసు దేవుని కుమారుడు. మత్తయి సువార్త 8:29లో కూడా ఒకసారి చూడండి, వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. చూడండి, ఇక్కడ ఎవరు ఆ మాట మాట్లాడేది? దయ్యాలు. ఆయన అద్దరినున్న 28వ వచనం, ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు నా మార్గమున వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమీ, కాలం రాకముందే నువ్వు మమ్మల్ని బాధ పెట్టాకు వచ్చావా అని ఎవరు? దయ్యాలు పలుకుతున్నాయి. అక్కడ దయ్యములు పట్టిన 2 మనుషులు ఆయన ఈ లోకంలో సంచారం చేస్తూ మనుష్య కుమారుడిగా అందరినీ కూడా అన్ని ప్రాంతాలకి తిరిగినట్టుగాను, ఆ ఏరియాలో అంతా కూడా మరి చూసుకున్నట్టుగాను మరి ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు కనపడతా ఉంది. అక్కడ దానిలో భాగంగా గదరేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దయ్యం పట్టిన మనుషులు 2 సమాధుల్లో ఉండి మిగిలిన యొక్క భయభ్రాంతులను చేస్తూ ఆ ఏరియాకి ఎవరిని వెళ్ళలేకుండా భయపెడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అటు వెళ్ళారో, అయ్యో దేవుని కుమారుడా అంటే దయ్యములు కూడా గుర్తిస్తున్నాయి, దేవుని దగ్గర నుంచి నువ్వు పంపబడిన వాడివి, ఈ లోకంలో మామూలుగా మా వల్లే పుట్టినవాడివి కాదు అని చెప్పేసేసి, ఈ మనుషుల వల్లే పుట్టినవాడివి కాదు, నువ్వు దేవుని చేత పంపబడిన వాడువు, ఇవన్నీ కూడా మమ్మల్ని కూడా నాశనం చేయటాకే వచ్చావు, కానీ నీ సమయం రాకముందే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావేంటి అని దయ్యములు కూడా గుర్తిస్తూ ఉన్న ఈ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని కుమారుడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. దానికి రుజువులుగా దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసుకుంటా ఉన్నాము. అప్పుడు ఆ యొక్క దయ్యాలు కూడా భయపడి వణికి పారిపోయినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన దేవుని నుండి పంపబడినటువంటి దేవుని కుమారుడు అని చెప్పి మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా చూసుకుంటే చూడండి, 22వ వచనం, వెంటనే జనసమూహములు తాను పంపివేయ అంతలో ఆ శిష్యులు దోణికి తనకంటే ముందుగా, అంటే ఇక్కడ పేతురు గారు వీళ్ళందరూ కూడా
25 చూడండి. ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేసి ఇక్కడ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయన శిష్యులతో అనేక ప్రాంతాలు వెళ్ళినట్టు, మరి సువార్త పరిచయ నిమిత్తమే కానీ, రోగులను స్వస్థపరచటమే కానీ, మరి దేవుని కుమారుడు ఆయన మళ్ళీ ఇంకోసారి మనమే సంపూర్ణ మనుష్యుడు, సంపూర్ణ దేవుడుగా ఆయన ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే శిష్యులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళుతూ ఆ యొక్క నదులు దాడుతూ, మరి అటు ఇటు దోణి మీద ప్రయాణం చేస్తూ, కాలినడకన ప్రయాణం చేస్తూ, రకరకాలుగా శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ జనసంచారం వారి మధ్యకి వెళ్ళి వారిని బలపరుస్తూ, వారిని ప్రేమిస్తూ రకరకాల కార్యాలు చేసినట్టుగా ఈ యొక్క గ్రంథాలలో రాయబడి ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యులతో కలిసి వెంటనే జనసమూహము తాను పంపిపోయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయనకంటే ముందు మేము అవతలకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దోణి ఎక్కేసి శిష్యులందరూ బయలుదేరారనమాట నదిలో, సముద్రంలో. ఆయన జనసమూహమును పంపేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండెక్కిపోయాను. ఆయన సమయం దొరికితే చాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండేవారు, చేసుకుంటూ ఉండేవారు అన్ని విషయాలు. ఇక్కడ మనకు కూడా ప్రేమేంటంటే వాళ్ళ మనం సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటికి ఆ దరికి దూరంగా గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున సరే వెళ్దామని బయలుదేరారు కదా, బయలుదేరారు. ఇంకా 4వ జాము అయిపోయింది, అలల చేత కొట్టబడుతుందంట. అంటే అలలు, తుఫాన్లు సహజం వస్తూ ఉంటాయి. కొట్టబడినప్పుడు ఈ శిష్యులు భయపడిపోతున్నారు. ఈ నావ మునిగిపోవటానికి సిద్ధంగా ఉందేమో. అలాంటి పరిస్థితులు ఈయన ప్రార్థన కూడా ముగించుకొని ఈయన కూడా మరి వెళ్ళడానికి 4వ జాములో, అంటే చూడండి ఇక్కడ 6 నుంచి 9, 1, 9 నుంచి 12, 2, 12 నుంచి 3, 3 నుంచి 6, 4వ జాము అంటే 3 గంటల సమయం సుమారుగా. 3 గంటలు అంటే అర్ధరాత్రి వేళ, 3 గంటల వేళ ఆయన ప్రార్థన ముగించుకుని అక్కడ ఆయన కూడా నీళ్ళ మీద వెళ్తున్నారు. వీళ్ళు నావకేసి ముందు వెళ్ళిపోయారుగా, సగం దూరం వెళ్ళారేమో. అక్కడికి తుఫాను మొదలైంది, గాలి తుఫాను వస్తుంది. దేవుని వాక్యం ఇప్పుడు చదువుకున్నాం మనం. అలా వస్తున్నప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. ఈ వెనకాల ఈయన నీళ్ల మీద నడిచి వెళ్తున్నారు. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రేమేంటి వాళ్ళారా. ఆయనకు సృష్టి అంతటి మీద అధికారం ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా, ఆయనగా చేశారు, అన్నిటినీ చేశారు కదా. 6 దినాలు కూడా చేశారు, సమస్తం చేశారు. ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. అంత గొప్ప దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు నీళ్ల మీద ఎలా నడుస్తామా? నీళ్ల మీద నడవగలమా? అసలు కాలు పెడితే మునిగిపోతాం కదా. అలాంటిది నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ వీళ్ళు అనుకున్నారు, అమ్మో ఏదో భూతం వచ్చేస్తుంది అనుకున్నారు. చూడండి, ఆయన సముద్రము మీద నడుస్తూ శిష్యులు చూసి తొందరపడి భూతం అని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. అమ్మో భూతం అని చెప్పేసి కేకలేస్తున్నారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అక్కడ మాట్లాడుతూ. ప్రేమేంటంటే వాళ్ళ మన జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక సార్లు మనం అనేక రకాలుగా భ్రమపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అయితే ప్రభువారు సెలవిస్తామని భయపడబాకండి, నేనే అని చెప్తున్నారు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. నీ పేతురు గారికి కొంచెం తొందర ఎక్కువ కదా, విశ్వాసం కూడా ఎక్కువ. ఆ సమయంలో అంటున్నారు, అయితే నువ్వైతే నేను కూడా అలాగ నీళ్ల మీద నడుస్తాను ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు. నీళ్ల మీద నడిచి ఆయనకి ఎదురు వెళ్ళాలని నేను ఉద్దేశం. అయితే రమ్మనమన్నారు ప్రభు. అయితే రమ్మనమన్నారు. ఏమిటంటే రమ్మన్నప్పుడు ఆయన దిగి చక్కగా ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. అంటే విశ్వాసంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నడిచేస్తున్నట్టే పేతురు కూడా నడిచాను అని ఉంది. కొంత నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తున్నప్పుడు చక్కగా నడుచుకుంటూనే వెళ్ళాడు. ఆయన చేసినట్టే చేశాడు. ఆయన అంత విశ్వాసంతో ఉన్నట్టుగా వెళ్ళాడు. ఎప్పుడైతే గాలి చూసి అమ్మో గాలి వస్తుందిగా, తుఫాను వస్తుందిగా, భయపడి తన వైపు చూసుకున్నాడు, అమ్మో నీళ్లు మునిగిపోతానేమో గాలి అన్నప్పుడు మునిగిపోసాగి అని చూడండి. అక్కడ భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి
ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి ఆయన వైపే చూస్తూ నీళ్ళ వైపు కానీ, తుఫాను వైపు కానీ, అలల వైపు కానీ, సముద్రం వైపు కానీ చూడకుండా ఆయన వైపే చూస్తూ మనం వెళ్ళినప్పుడు ఆయనలాగే ఆయన చేరుకోగలం. నడిచాను అని ఉంది, ఆయన కొంత నడిచాడు పేతురు గారు కూడా విశ్వాసం. ఎప్పుడైతే అలల వైపు, నీళ్ల వైపు, మన వైపు చూసుకుంటే అమ్మో గాలి వస్తుందిగా, అమ్మో నీళ్ళుగా మునిగిపోతానేమో అని ఎప్పుడైతే ఉంటుందో నిజంగానే మునిగిపోతాం. కాబట్టి మన వెళుతున్న విశ్వాస జీవిత యాత్రలో దేవుని వైపు చూస్తూ, అది ఎటువంటి మరి సముద్రంలో నడుస్తున్నప్పటికీ, అటు ఇటు గాలులు వస్తున్నప్పటికీ, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అయ్యో మునిగిపోతానేమో అనుకున్న అసలు నీ వైపు చూసుకోకూడదు, గాలి వైపు చూసుకో. గాలి వస్తుంది, తుఫాన్లు వస్తాయి, కానీ యేసు వైపు చూసినప్పుడు నడిచాడు. మనం యేసు వైపు చూసినప్పుడు నీళ్ల మీద సైతము నడవగలము మునిగిపోకుండా. ఇక్కడ అన్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? విశ్వాసంతో వచ్చావు కదా, మళ్ళీ అల్ప విశ్వాసం ఎందుకు? చాలాసార్లు మనలో అల్ప విశ్వాసం అంటే, అల్ప అంటే తక్కువ విశ్వాసం. అమ్మో సందేహం, మునిగిపోతానేమో. ఈ లోకంలో, ఈ లోకయాత్రలో, ఈ సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మనం కొట్టబడుతున్నప్పుడు అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. నాకు ఒక దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, నాకు ప్రాణం పెట్టిన దేవుడే ఉన్నాడు. ప్రాణం ఎవరు పెడతారండి? ప్రాణం ఎవరు పెడతారు అసలు? ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు, అంత ప్రేమించిన దేవుడు నీకు ప్రాణమే పెడితే ఈ సమస్యలో నుంచి బయటికి తీసుకురాలేడా? అవేమన్నా కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, అదే అవి చదువులే కానీ, అది వాట్ ఎవర్ ఇట్ మే, అదేదన్నా కాక అల్ప విశ్వాసం పడకూడదు, సందేహపడకూడదు. ఆయన వైపే మనం చూడాలి. ఇది జరుగుద్దని అనుకోకూడదు. ఆయన వైపు మనం చూసినప్పుడు మనల్ని ఆయన దరి చేర్చేవారుగా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏమంటున్నారో చూడండి, అల్పవిశ్వాసం చెప్పిన తర్వాత వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆగెను. ఎప్పుడైతే ప్రభువారు వీళ్ళందరూ కలిసి దోణి ఎక్కేసారో గాలి ఆగిపోయింది. అంతటి దోణిలోనున్న వారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అప్పుడు దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా దేవుని కుమారుడు అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అంటే అంత చూడండి, మరి అంత కార్యాలు చూశారు కాబట్టి వాళ్ళు దేవుని కుమారుడివే. లేకపోతే ఇవి మనుషుల వల్ల జరిగేవి కావు, మానవుల వల్ల జరిగేవి కావు. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నువ్వు సృష్టికర్తవు కాబట్టి నువ్వు వాటన్నిటిని ఆ తుఫాన్ని ఆజ్ఞాపించేసావు ఆగిపోమని. నీళ్ల మీద నడుస్తూ వెళ్తా, నేను నడుస్తుంటే నడుస్తూ వచ్చేసారు మీరు, నీళ్లు మిమ్మల్ని ముంచలేదు అని చెప్పేసి మరి అంత నువ్వు నిజముగా దేవుని కుమారుడివి అని చెప్పేసి వారు విశ్వసించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, లూకా సువార్త 1:35 కూడా చూస్తే మనం సర్వోన్నతిని శక్తిని కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన దేవుని కుమారుడు, ఆయన సామాన్యుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, నమ్మండి, ఆయనే రక్షకుడు, ఆయన విమోచకుడు అని మనం చెప్తూ ఉన్న కారణం ఏంటంటే ఆయన దేవుని దగ్గరని పంపబడిన దేవుని కుమారుడు. ఇక్కడ కూడా చూడండి, అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇదేలాగూ జరుగును, దూతతో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తిని కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ కూడా మరి యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాకమును మరి గర్భవతి అయిందని దేవుని వాక్యంలో సెలవు. ఇదేంటి? అయ్యో నేను పురుషుని ఎరిగిందాన్నే, నువ్వు గర్భవతివి, నీకు కుమారుడు పుడతాడని దేవదూత వచ్చి చెప్పినప్పుడు అయ్యో ఇది ఎలాగ జరుగును అని చెప్పి ఆమె ఆశ్చర్యపడుతుంది. అవును కదా, సహజం. అయ్యో ఇదేంటి, నాకేం సంబంధం లేదే, నాకు కుమారుడు పుట్టడం ఏంటి అని చెప్పేసేసి తను ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని దూత ఏమని చెప్తుందంటే, నేను పురుషుని ఎరిగిందా, నేను ఎదలాగు జరిగిన దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోసి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ గర్భంలో దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమారుడు నీకు ఈ లోకానికి పంపబడుతున్నాడమ్మా నీ ద్వారా అని చెప్పి ఆమెకి తెలియజేసినట్టుగా ఇక్కడ దేవుని కుమారుడు ఎలాగా మనకి ఈ లోకములకు వచ్చారు, ఆయన దేవుని కుమారుడు. మన మామూలుగా సామాన్యంగా మిమ్మల్ని నమ్మేయమంటలేదు, ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు అనడానికి నేను ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాను. ఆ దేవుని దగ్గర నుంచి మాత్రమే మన పాప విమోచన కొరకు పంపబడిన దేవుడని నేను మీకు చూపిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను.
ఆయన శ్రేష్టతల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన ఎలాగా మరి దేవుని చేత పంపి మనకి ఈ లోకంలోకి వచ్చారో మనం దేవుని వాక్యం చూసుకుంటా ఉన్నాము. అదేవిధంగా యోహాను సువార్త 1:34 కూడా చూడండి, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు యోహాను సువార్తలో మరి అంటున్నారు, ఈయనే దేవుని కుమారుడు, ఆత్మపావురం వలె ఆకాశం నుండి దిగివచ్చట చూచి తిని. 32లో ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయన్ను ఎరుగుదనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మ ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవని మీదకు ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చువాడు నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి అనను. ఈయనే దేవుని చేత పంపడినటువంటి కుమారుడు అని చెప్పేసి నేను సాక్ష్యం ఇస్తా ఉన్నానని యోహాను భక్తుడు కూడా స్వయంగా ఆ దినాల్లో ఆయన్ని చూసి దేవుని చేత పంపబడినవాడు, ఆత్మతో బాప్తిస్మ ఇచ్చేవాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను కానీ ఆయన వచ్చి ఆత్మతో మీకు బాప్తిస్మ ఇస్తారు అని చెప్పి ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా 11:27లో కూడా చూసుకుంటే ఒక్కసారి అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుంటే, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఇక్కడ కూడా మనకి ఈ ఇన్సిడెంట్ చూస్తే మనం మరియా, మార్తా, లాజరస్ మనకి గతంలో కూడా మనకు పరిచయం ఉన్న వ్యక్తులే. ఈ యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ప్రేమించిన కుటుంబం. యెరూషలేమునకు సమీపమైనటువంటి బేతనీలో వీరు ఉంటూ మరి 2 సహోదరులు మరి ఒక సహోదరుడు మరి లాజర్ గారు ఉంటున్నప్పుడు మరి వారు చక్కగా విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఇక లాజర్ గారు చనిపోయినట్టుగాను మరి చనిపోతే మరి తరచూ ఇక యేసుక్రీస్తు వచ్చి ఇక్కడ బస చేసి వారితో గడిపి వెళ్తున్నట్టుగా కూడా మరి ఇక వాక్యం అంతా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది యోహాను సువార్త 11వ అధ్యాయంలో. అయితే ఈ లాజర్ గారు చనిపోయినప్పుడు ఈ మరియా, మార్తా ఎంతో ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమన్నారంటే, మార్తా యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినేళ్ళ నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయ్యో యేసయ్యా నువ్వు వెళ్ళిపోయావు, ఇదిగో నా తమ్ముడు చచ్చిపోయాడు అంటే ఆయన ఏమంటున్నాడంటే, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమును లేచినని ఎరుగుదును, అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే కదా, నా యందు విశ్వాసం ఎవరు చనిపోయారు అని చెప్తూ ఇవన్నీ కూడా లెగిస్తాడమ్మా, నువ్వు తొందరపడబాకంటే, ఆ చివరి దినాలు లెగిస్తారులే, నేను వింటున్నా, నేను తెలుసుకుంటున్నానులే, నాకు తెలుసు మీరు చెప్తూ ఉంటారు కదా అని అంటుందన్నమాట. అయితే అలా కాదు ఇప్పుడు కూడా చేస్తాడు అట్లా అని చెప్పినప్పుడు ఆమె అవును ప్రభువా, నువ్వు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను అని చెప్పేసి, దేవుని కుమారుడివి నువ్వు కాబట్టే ఇన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉన్నావు అని చెప్పేసేసి మరి ఆమె మరి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వారులారా, మనం ఆయన దేవుని చేత పంపబడినటువంటి కుమారుడు అని మనం నమ్మవలసిన వారంగా ఉన్నాము. ఇక్కడ చూస్తే అపోస్తల కార్యాల్లో కూడా చూస్తే మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు కూడా మనకు పౌలు గురించి మనకు బాగా తెలుసు. పౌలు ఒకప్పుడు చాలా రాడికల్ అన్నమాట. యేసు అంటే ఆయనకి లోబట్టం కానీ ఇవన్నీ ఏమి లేవు, మామూలుగా రాడికల్గా తను ఉంటూ ఉండేవాడు. చూడండి ఏమంటున్నాడు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని నెడలా వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలో పత్రికలమ్మని అడిగాను. అదే ప్రాణాధారమా అన్నట్టంట. చూడండి, ఎవరు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, హత్య చేయటం. మనము ఇప్పుడు స్టార్ట్ అయిందని భయపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంత మారిపోయిందండి, అసలు సువార్త చేస్తున్న వాళ్ళని పాస్టర్ గారిని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అని. అప్పుడే చూడు పౌలు గారు ఎలా చేసేవాడంట, వాళ్ళని ఏం చేసి హత్య చేయటాకిను చంపడాన్ని అదే ప్రాణాధారమైనట్టుగా వాళ్ళకి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడంట. అవి తీసుకుని దమస్కు మార్గంలో వెళ్ళి అక్కడ అప్పగించాలి. అక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ తెచ్చుకొని ఈ ప్రాంతంలో ఎవ్వరు కూడా అలా తిరగటానికి వీలు లేదు, వీళ్ళని తీసుకెళ్ళి చంపేసేయాలి, కొట్టేసేయాలని అదే ప్రాణాధారంగా అన్నట్టుగా చూడండి. అటువంటి వ్యక్తిని ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, మనిషి కుమారుడి దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడు అలా తీసుకుని వెళ్తూ ఉన్న వ్యక్తిని దమస్కు మార్గంలో గట్టిగా పట్టుకుని ఏం చేస్తున్నాడో చూడండి. అతడు ప్రయాణము
చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళనని హింసిస్తున్నావని తనతో ఒక స్వరము వెంట వింటాను. ప్రభువా నీవెవడవని, నువ్వెవరు అసలు? ఒక స్వరం వినపడింది ఆ దారిలో. నేల మీద పడిపోయాడు. అప్పుడు లేచి నువ్వు హింసించుచున్న యేసునని చెప్పినప్పుడు ఇంకా తనకి చూపులేదు, పడిపోయాడు. పౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక 8వ వచనం కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. కళ్ళు పోయినాయి, అక్కడ కింద పడిపోయాడు. దేవుని స్వరం వినపడింది, ప్రకాశమానమైన వెలుగు చూడండి, ఇక్కడ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. 3వ వచనం అక్కడ టచ్ చేసినప్పుడు కింద పడిపోయాడు. అంతే, పడిపోయినప్పుడు ఇక ఆ చీకటి అయిపోయినప్పుడు, కళ్ళు పోయినప్పుడు ఆ చెయ్యి పట్టుకొని దమస్కులో తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే అక్కడ అననయ్య గారి చెప్పారు. అననయ్య వెళ్ళి ప్రార్థించి అని దేవుడు చెప్తున్నాడు. అమ్మో అతను చాలా చెడ్డోడు ప్రభు ఇట్టా అని చెప్పి ఆయన చాలా లిస్ట్ చెప్తున్నాడు సౌలు గురించి. లేదులే నువ్వు వెళ్ళు. చూడండి 15వ వచనంలో నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. లేదులే నువ్వు వెళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనము నేను లైన్లో పెట్టేసాలని వెళ్ళి. ప్రేమేంటంటే వాళ్ళారా ఇక్కడ చూడండి, సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. ఇక్కడ ప్రేమేంటంటే వాళ్ళారా మనం కూడా నిజంగా ఎన్నోసార్లు మనం అనుకుంటాం వీడు మారుతాడా, అసలు వీడు దేవుని తెలుసుకుంటాడా, వీడు దేవునిలోకి వస్తాడా, వీడు చాలా రాడ్లాగా ఉన్నాడు, వీడు చాలా చాలా వ్యర్థమైన పనులు చేస్తున్నాడు, ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సమాజంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఆయన రకరకాలుగా ఆఫీసులో పెద్ద ప్రాబ్లమేటిక్, వీడు ఏంటి అసలు వీడు మారుతాడా అని అనుకుంటాం మనం. ఒకసారి దేవుడు టచ్ చేస్తే, దేవుడు దర్శిస్తే, దేవుడు కనుక అతని ఎడల ఒక కృప చూపిస్తే కింద పడిపోయి వెలవెల్లాడి జీవితాన్ని మార్చుకుంటారు అని మనకి ఒక పౌలుగా మారినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలియజేస్తుంది. ప్రేమేంటంటే వాళ్ళారా, ప్రియ బిడ్డలారా, దేవుని నమ్ముకుని ఇదిగో నా భర్త మారుతాడా, ఎంతకాలం నా హింస, నా భార్య మారుద్దా, ఎంతకాలం నాకు ఈ బాధ, మనశ్శాంతి లేకుండా ఇంట్లో నెమ్మదిలో ఈ పిల్లలు మారుతారా, యవన బిడ్డలు మారుతారా, భయంకరమైన రౌడీల్లాగా తయారయ్యారు, మాట వింటలేదు, ఎంత కష్టపడుతున్నాం వీళ్ళ కోసం, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం వీళ్ళ చదువులకి, ఎంత వేదన పడుతున్నామేమో తండ్రి తల్లి భార్య భర్త, అస్సలు మేము దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మా డాడీ ఏంటి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు, డాడీ ఇంట్లో ఉంటేనే మాకు ఉనికి పుట్టేస్తుంది, భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అని ఒకవేళ నీ తండ్రిని చూసి నువ్వు భయపడుతున్నావు ప్రియ కుమారుడా, ఎటువంటి వ్యక్తులైనా మార్చగల సముద్రుని దేవుడు నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత శక్తి గలవాడు. హృదయాలు ఇక్కడ చూస్తున్నాం, మనం ఇన్సిడెంటే చూస్తున్నాం. పౌలేం ప్రార్థన చేయలే, దేవుడు తలుచుకుంటే అలా ఉంటుంది. వెనకాల ఎంతమంది మరి ప్రార్థన చేశారో తెలియదు, సంఘం ఎంత ప్రార్థన చేసిందో తెలియదు, హింసింపబడుతున్న సంఘం ఇతనండి ప్రభు సంఘాలు ఎలా హింసిస్తున్నాడు, ఎంతమంది పితరులు ప్రార్థన చేశారు. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ప్రభు ఆలకించి అతను ప్రార్థన చేయకపోయినా అతను దర్శిస్తాడు, అతన్ని మారుస్తాడు, అతని స్థితిగతులు మారుస్తాడు.